మహాత్మా జ్యోతిరావు పులే బడుగు బలహీన వర్గాలకు కృషి చేసిన మహనీయుడని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జ్యోతిరావు పులే అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశాడని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన మహనీయుడని, వారి భార్య సావిత్రిబాయి పులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా నిలిచారని, వారు చేసిన సేవలు కొనియాడారు. జ్యోతిరావు పులే జయంతి వచ్చే సందర్భంగా ధర్మపురి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున వారి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా వారు వేడుక జరుపుకుంటూ వారి దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు కానీ, బడుగు వర్గాలకు కానీ, పేద ప్రజానికానికి అండగా ఉండే వారి నిర్ణయాలు ఇదే దేశం నలుమూలల అమలు చేస్తున్నటువంటి సందర్భంలో ఒకట వారి యొక్క గొప్ప మహనీయుడు ఈరోజు అన్ని వర్గాలకు మేలు జరిగే విషయంలో ఒకట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పూజ్యులు ఏ విధంగా అయితే ఈ దేశ ప్రజలకు ఒక దశ దిశ చేసిన మహోన్నతమైన నాయకుడు. మరి వారి సారథ్యంలో కూడా జ్యోతిరావు పులే గారు కూడా పయనించినటువంటి సందర్భంలో కూడా ఈరోజు వారు చేసినటువంటి సేవలు మరవలేని అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా వారు ఇచ్చినటువంటి సూచన, వారు అమలు చేసినటువంటి సంస్కరణలన్నీ కూడా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఒకట మరి అందరూ కూడా బలహీన వర్గాలకు మేలు జరిగేటటువంటి నిర్ణయంలో భాగంగా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయాన బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో కానీ ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవడం జరిగింది. ఇది కార్పొరేషన్స్ మొన్న బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ యొక్క ఆ జ్యోతిరావు గారి పూలే యొక్క నిర్ణయం ఎట్లా ఉందంటే అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని చెప్పేసి వారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమలు చేసే విధంగా నిర్ణయాలు జరిగింది. మరి ఈ జిల్లాకు సంబంధించి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి మరి వారు ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే సంస్కరణలు కానీ ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసిందో కూడా రాబోయే రోజుల్లో కూడా అన్ని వర్గాలకు ప్రజలు కూడా మేలు జరిగే నిర్ణయాలు కూడా జరుగుతాయనే విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి వారి యొక్క జన్మదిన సందర్భంగా వారు చేసిన సేవలు స్మరించుకుంటూ అందరికీ నమస్కారం.